హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎన్ టెట్ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. ఈరోజు మనం ఈవీఎస్ ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇది 2026 జనవరి 8 రోజు జరిగిన ఈవీఎస్ బిట్స్ అండి. ఆల్రెడీ మన వీడియోలలో తెలుగు పేపర్ 1 అండ్ పేపర్ 2 ఆల్ షిఫ్ట్స్ కంటెంట్ చేశాను. ఆల్ షిఫ్ట్స్ సంబంధించి బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ సైన్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సైకాలజీ కూడా టోటల్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో మొలకెత్తడానికి చీకటి అవసరమయ్యే విత్తనం. ఆన్సర్ ఇస్ ఉల్లి, ఆనియన్. సెకండ్ క్వశ్చన్, పండగ సందర్భంగా ఒక వంటకం బంగాళదుంప, అల్లం మరియు ఉల్లిపాయలను ఉపయోగించి తయారు చేయబడింది. తినదగిన మొక్కల భాగాల వర్గీకరణ ప్రకారం ఉపయోగించిన కూరగాయలు వరుసగా అంటే బంగాళదుంప, అల్లం, ఉల్లిపాయ. వీటికి సంబంధించి బంగాళదుంపలో మనం మొక్క భాగంలో ఏ భాగం తింటాము? అల్లంలో, ఉల్లిపాయలో. ఆన్సర్, ఇప్పుడు బంగాళదుంపలో కాండం తింటాం. ఇక్కడ చూడండి, బంగాళదుంపలో కాండం, అల్లంలో కూడా కాండం తింటాం, కానీ ఉల్లిపాయలో పత్ర పీఠాలు. ఓకే, అప్లికేషన్ పెట్టండి, చాలా లాజిక్గా ఇచ్చారు చూడండి. బంగాళదుంపలో కాండం తింటాం, అల్లంలో కూడా కాండం, ఉల్లిపాయలో పత్రపీఠం. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫుడ్ మైల్స్ అనే పదం దేన్ని సూచిస్తుంది? ఫుడ్ మైల్స్ అనగా ఆహార ఉత్పత్తి నుండి వినియోగానికి ప్రయాణించే దూరం. నెక్స్ట్, వాయుపీడనం తగ్గడానికి కారణం. ఆప్షన్స్: అధిక వేగంతో వీచే గాలులు. ఆప్షన్ బి, వేడి గాలి భూ ఉపరితలం నుండి పైకి పోవడం. ఆప్షన్ సి, చల్లని గాలి భూ ఉపరితలానికి దిగడం. ఆన్సర్ ఈస్ బి మాత్రమే. వాయుపీడనం తగ్గడానికి కారణం వేడి గాలి భూ ఉపరితలం నుండి పైకి పోవడం వల్ల వాయుపీడనం తగ్గడానికి కారణం. నెక్స్ట్ క్వశ్చన్, మానవ రక్తంలో ఎర్ర రక్త కణాల జీవితకాలం. ఇది అందరికి తెలుసు, 120 days. సినిమాల్లో వేగంగా చూపబడిన స్థిర చిత్రాల శ్రేణి నిరంతర చలనంగా కనిపిస్తుంది. ఇది ప్రతిబింబం యొక్క ముద్రణ రెటీనాలో సుమారుగా ఇంతసేపు ఉండడం వల్ల సాధ్యమవుతుంది. రెటీనాలో 1/16 seconds ఉండడం వల్ల ఇది సాధ్యమవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఎత్తైన పర్వతాలను అధిరోహించే పర్వతారోహులు తరచుగా ఊపిరి ఆడనట్లు భావించడానికి గల కారణం ఏమిటి? ఎత్తైన పర్వతాలను అధిరోహించే పర్వతారోహకులు తరచుగా ఊపిరి ఆడనట్లు భావించడానికి గల కారణం ఏంటిది? ఎందుకంటే ఎత్తైన ప్రదేశాల్లో ఆక్సిజన్ తక్కువ ఉండడం వల్ల హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో బంధించి ఉండడం జరుగుతుంది, అంటే తగ్గుతుంది. అలా తగ్గడం వల్ల ఊపిరి ఆడనట్టు అనిపిస్తుంది అన్నట్టు. పైకి వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ అనేది తక్కువ ఉంటుంది, హిమోగ్లోబిన్తో ఆక్సిజన్ బంధించి ఉండడం వల్ల తగ్గినట్టు ఉండి ఊపిరి ఆడినట్లు అనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మానవుల శ్వాసక్రియలోని కింది దశల సరైన క్రమాన్ని అమర్చండి. అంటే రక్తం ద్వారా వాయు రవాణా, కణ శ్వాసక్రియ, ఉచ్ఛ్వాస నిశ్వాసలు, కణజాలలో వాయు మార్పిడి, ఊపిరితిత్తులో వాయు మార్పిడి. ఇందులో ఫస్ట్ వన్ బ్రీతింగ్, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు. నెక్స్ట్ ఊపిరితిత్తులో వాయు మార్పిడి, బ్రీతింగ్ తీసుకున్న తర్వాత ఊపిరితిత్తులో వాయు మార్పిడి. నెక్స్ట్ ఫస్ట్ ఉచ్ఛ్వాస నిశ్వాస, తర్వాత ఊపిరితిత్తుల ద్వారా వాయు మార్పిడి. నెక్స్ట్ ఏ, రక్తం ద్వారా వాయు రవాణా. నెక్స్ట్ డి, కణజాలలో వాయు మార్పిడి. లాస్ట్ కణ శ్వాసక్రియ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కాడవర్ ట్రాన్స్ప్లాంట్ అంటే బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుండి అవయవ మార్పిడి చేయడాన్ని కాడవర్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. నెక్స్ట్, ఈ నాడీ వ్యవస్థ రెండవ మెదడు అని కూడా పిలుస్తారు. ఏ నాడీ వ్యవస్థను రెండవ మెదడు అని పిలుస్తారు? జీర్ణ నాడీ వ్యవస్థను రెండవ మెదడు అని అంటారు. పునరుత్పాదక శక్తి వనరుల సరైన సెట్ను గుర్తించండి. పునరుత్పాదన శక్తి అంటే తిరిగి ప్రొడ్యూస్ అయ్యేటి. సౌరశక్తి, బయోమాస్ శక్తి, భూ అంతర్గత ఉష్ణ శక్తి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మానవులో నీటి ద్వారా వ్యాపించే వ్యాధిని గుర్తించండి. నీటి ద్వారా వచ్చే వ్యాధులు కలరా. నెక్స్ట్ క్వశ్చన్, 20 degrees పశ్చిమ రేఖాంశం వద్దనున్న ఎక్స్ నగరం యొక్క స్థానిక సమయం ఉదయం 10 గంటలైతే 40 degrees తూర్పు రేఖాంశం వద్ద ఉన్న వై నగరం యొక్క స్థానిక సమయం ఎంత అని అడిగారు. ఆన్సర్
12 pm. భూగోళ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం ప్రకారం గాలి మరియు నీటి వల్ల రూపొందే భూస్వరూపాలను ఈ విధంగా పిలుస్తారు. భూగోళ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం ప్రకారం గాలి మరియు నీటి వల్ల రూపొందే భూస్వరూపాలను 3వ శ్రేణి భూస్వరూపాలు అంటారు. నెక్స్ట్ 135 క్వశ్చన్. ఉప ఉష్ణమండల అధిక పీడన మేకల నుండి భూమధ్య రేఖ అల్పపీడన మేకల వైపు వీచే ప్రపంచ పవనాలను ఇలా అంటారు. ఉప ఉష్ణమండల అధిక పీడన మేకల నుండి భూమధ్య రేఖ అల్పపీడన మేకల వైపు వీచే పవనాలను ఏమంటారు అంటే వ్యాపార పవనాలు అంటారు. ఈ అడవుల్లో ఎక్కువ సముద్ర తీరాల్లో, ఇసుక బీచుల్లో, చిత్తడి నేలల్లో మరియు అలల ప్రభావానికి గురైన భూములు. ఇది అందరికీ తెలుసు, ఎందుకంటే సముద్ర తీరాల్లో, ఇసుక బీచ్లో, చిత్తడి నీళ్ళల్లో ఇట్లా సైడ్కి ఉండే భూములను ఏమంటారు? మడ అడవులు. నెక్స్ట్ జాతక కథలు అనగా, జాతక కథలు అనగా గౌతమ బుద్ధుని గత జన్మను వివరించే పురాణ జాతీయ భారతీయ కథల సంకలనాన్ని జాతక కథలు అంటారు. గౌతమ బుద్ధుని గత జన్మను వివరించే పురాణ జాతీయ కథల సంకలనాన్ని ఏమంటారు? జాతక కథలు అంటారు. నెక్స్ట్ కింది వారిలో ఒకరు అల్వార్లలో ముఖ్యమైన వారు కాదు అంటే పెరియలార్, నమ్మల్వార్, అండాల్ అనే వాళ్ళు అల్వార్లకు సంబంధించిన వాళ్ళు. మాణిక్య వాస్కర్ అనే అతను కాదు. నెక్స్ట్ క్వశ్చన్. రాణి రుద్రమదేవి చందుపట్లలో వీరితో జరిగిన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయింది. అంటే రాణి రుద్రమదేవిని ఎవరు చంపారు? కాయస్థ అంబాదేవుడు. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 356లోని నిబంధనల ప్రకారం వీరి సలహాను అనుసరించి రాష్ట్రపతి రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి గవర్నర్ను రాష్ట్ర పరిపాలనను చేపట్టమని ఆదేశించవచ్చు. ప్రధానమంత్రి నేతృత్వంలో కేంద్ర మంత్రిమండలిని రాష్ట్ర పరిపాలన చేపట్టమని ఆదేశించవచ్చు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన పోర్చుగీస్ యాత్రికుడు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన పోర్చుగీస్ యాత్రికుడు డొమింగో ఫేస్. క్రింది వాటిలో మొఘల్ జప్తు రెవెన్యూ వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణాన్ని గుర్తించండి. ఇలా ముఖ్య లక్షణం ఏంటంటే భూమిని జాగ్రత్తగా సర్వే చేసి సగటు ఉత్పత్తి ఆధారంగా ఆదాయాన్ని నిర్ణయించడం. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఆగస్టు 29, 1947న ఈ కమిటీ ఏర్పాటు చేయబడింది. అంటే భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఏ కమిటీని ఏర్పాటు చేయబడింది? ముసాయిదా కమిటీ. ముసాయిదా కమిటీ అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్రంలోని ఈ జిల్లాలో భూగత జలపాతాలు ఉన్నాయి. తెలంగాణలో ఎక్కడున్నాయి భూగత జలపాతాలు? ములుగు డిస్టిక్లో ఉన్నాయి. నెక్స్ట్. క్రింది వాటిలో డిజిటల్ బోధన సాధనాన్ని గుర్తించండి. డిజిటల్ బోధన సాధనం ఆన్సర్ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్. నెక్స్ట్ క్వశ్చన్. వార్షిక ప్రణాళికను రూపొందించేటప్పుడు పరిగణించాల్సిన ముఖ్య అంశం ఏంటంటే పాఠ్యపుస్తకం యొక్క తాత్విక నేపథ్యాన్ని అర్థం చేసుకోవడం. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ప్రాజెక్టు బోధన పద్ధతికి సంబంధించి సరికానిది. ప్రాజెక్టు పద్ధతి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిని అనుసరిస్తుంది. కాదండి, ప్రాజెక్ట్ పద్ధతి అనేది విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. ఎందుకంటే విద్యార్థులు చేసుకొస్తారు కదా ప్రాజెక్ట్ పని, అందుకే ఇది రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్. హిమాలయ పర్వతాలు, చేపలు, వంతెనలు. పార్ట్ బి మానవ నిర్మిత పరిసరాలు, సహజ భౌతిక పరిసరాలు, జైవిక పరిసరాలు. ఇక్కడ చూడండి, హిమాలయాలు అనేటి ఏంటి? సహజ భౌతిక పరిసరం. 1B. చేపలు ఏంటి ఆన్సర్? జైవిక పరిసరం. వంతెనలు మానవ నిర్మించింది కదా, ఆ విధంగా. నెక్స్ట్ క్వశ్చన్. మన పరిసరాల విజ్ఞాన ఉపాధ్యాయుడు 5వ తరగతి విద్యార్థులకు ట్రాఫిక్ చిహ్నాలు అను శీర్షికపై తరగతి గదిలో పాటలు పాడించాను. ఆ ఉపాధ్యాయుడు నిర్వహించిన కృత్యం ఈ రకానికి చెందింది. అంటే అందరికీ చెప్తున్నాడు, తరగతి గదిలో పాటలు పాడించను అంటే అందరు విద్యార్థులతో చెప్పిస్తారు కాబట్టి ఇది తరగతి మొత్తం గది కృత్యం. ఓకే, తరగతి గది కృత్యం. లాస్ట్ క్వశ్చన్. పట్టికలు, గ్రాఫ్ల రూపంలో దత్తాంశాన్ని నమోదు చేయుట అనే అభ్యసన సూచిక ఈ విద్యా ప్రమాణకు చెందింది. దత్తాంశాన్ని నమోదు చేయుట అభ్యాస సూచిక. గ్రాఫ్లు, పట్టికలు, దత్తాంశాన్ని నమోదు చేయుట అనేది సమాచారాన్ని
సమాచార నైపుణ్యం ప్రాజెక్ట్ పదంకి సంబంధించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఎంతమందికి మ్యాథ్స్ కంటెంట్ కావాలో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.